హైదరాబాద్ రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, శివారు ప్రాంతాలు, ఆంధ్ర వైపు వెళ్లే రహదారుల్లోని టోల్ ప్లాజాలు అన్ని చోట్ల జనమే జనం, కిక్కిరిసిన జనం, ఆంధ్ర జనం. ఆంధ్ర వైపు వెళ్లే సాధారణ రైళ్లు, ప్రత్యేక రైళ్లు, నిత్యం తిరిగే బస్సులు, ప్రత్యేక బస్సులు, ప్రైవేటు బస్సులు, సొంత వాహనాలు అన్నింటిలోనూ సీట్లు నిల్, ఓవర్లోడ్. ఒక్క హైదరాబాద్ నుంచే కనీసం 10 లక్షల మంది ఆంధ్ర ప్రాంతం వారు తమ తమ సొంతూళ్లకు పయనమయ్యారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల ఛార్జీల బాదుడు, ఆర్టీసీ కూడా అందులో తక్కువేం తినని వైనం. అయినా సరే ప్రయాణికులందరిలోనూ తాము ఆంధ్రాలో ఓటేసి రావాలనే పంతం. 3-4 రెట్లు ఛార్జీలు పెంచేసినా, కనీసం కూర్చునేందుకు సీటు లేకపోయినా ఏదో విధంగా తమ సొంతూళ్లకు వెళ్లిపోయి ఓటు వేసి రావాలన్న పట్టుదల. వెరసి ఈసారి ఆంధ్రాలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఓ పండుగల రసవత్తరంగా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో ఓటు వేసేందుకు వెళ్లే వారి కోసం 48 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నా, ప్రయాణికుల డిమాండ్ కి అవి ఏ మూలకు సరిపోవడం లేదనేది వాస్తవం. దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడిపినట్టే ఈసారి ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి తదితర ప్రాంతాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపించి ఉంటే బాగుండేదనేది పలువురి అభిప్రాయం. రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు దొరకడం లేదు. వెయిటింగ్ లిస్ట్ లోనూ ఏమాత్రం అవకాశం దక్కని పరిస్థితి. ఎన్నికల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే మంగళ, బుధవారాల్లో ఆంధ్రప్రదేశ్ కి 48 ప్రత్యేక రైళ్లు నడిపిస్తోంది. కొన్ని రైళ్లకు అదనపు బోగీలను జత చేసింది. అయినా సరే ప్రయాణికుల రద్దీకి ఏమాత్రం సరిపోవడం లేదు. ఏపీ ఎన్నికల్లో ఓటు వేయాలనుకున్న కొందరు నెల రోజుల ముందే రైల్ టికెట్ రిజర్వ్ చేసుకున్నారు. అప్పటికే వెయిటింగ్ లిస్ట్ 56 ఉంది. ఏప్రిల్ 9న తాము ప్రయాణించే నాటికి టికెట్ కన్ఫర్మ్ అవుతుందనుకున్న వారి ఆశ అడియాసే అయింది. టికెట్ కన్ఫర్మ్ కాలేదు, వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంది. అయినా సరే తమ ఊరెళ్లి ఓటు వేయాలన్న పట్టుదలతో మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్న అలాంటి వారు అక్కడి పరిస్థితి చూసి అవాక్కయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ వైపు పరుగులు తీస్తే అక్కడ ఇదే పరిస్థితి. పైపెచ్చు ఛార్జీలు కూడా 2-3 రెట్లు పెంచేశారు ట్రావెల్ ఏజెంట్లు. అయినా పోయి ఓటేసి రావాలి అనుకున్న హైదరాబాద్ నగరంలో ఉంటున్న ఆంధ్రులకు నిరాశ ఎదురైంది. మరో పక్కన హైదరాబాద్ చుట్టుపక్కల ఆంధ్ర ప్రాంతం వైపు వెళ్లే రహదారుల్లో ఉండే టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ పండుగను తలపిస్తోంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు పలు ఇక్కట్లు పడుతున్నారు. దీనికి తోడు మొన్నటి సంక్రాంతి సమయంలో టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చిన విధంగానే ఈసారి ఓట్ల పండుగకు కూడా ఫీజు వసూలు చేయకుండా తమ వాహనాలను వదిలిపెట్టాలంటూ కొందరు వాహన చోదకులు టోల్ ప్లాజాల వద్ద వాగ్వాదాలకు దిగుతుండడంతో ట్రాఫిక్ జామ్ అయిపోతున్న సంఘటనలు జరుగుతుండడం గమనార్హం. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల జాతర నెలకొందనే చెప్పాలి. మంగళవారం రాత్రి నుంచి ఇదే పరిస్థితి. బుధవారం తెల్లవారుజాము నుంచి యాదాద్రి, భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేటు వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఈ క్రమంలో కొందరు వాహనదారులైతే టోల్ గేట్లను ధ్వంసం చేసి మరీ వెళ్లిపోతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ విషయం తెలిసిన పోలీసులు ప్లాజాల వద్దకు వచ్చి అన్ని వాహనాలను పంపించిన తర్వాత గేట్లను పునరుద్ధరిస్తామని చెబుతుండడం గమనార్హం. కాగా ఏపీలోని కొన్ని నియోజకవర్గాల నాయకులు నేరుగా హైదరాబాద్ కు బస్సులు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తమ నియోజకవర్గం ఓటర్లను ఒకే చోటుకు చేర్చి అక్కడి నుంచి సొంత వాహనాల్లో తరలించే పనిలో కొంతమంది నాయకులు ఉన్నట్టు తెలుస్తోంది. Please subscribe New Waves